గత ఆదివారం ఇరాన్లోని నతాంజ్ న్యూక్లియర్ ఫెసిలిటీపై ఇజ్రాయెల్ సైబర్ అటాక్ చేసింది. ఇరాన్ దేశ అధ్యక్షుడు ఈ న్యూక్లియర్ ఫెసిలిటీలోని యురేనియం ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ స్టార్ట్ చేసిన వెంటనే కొద్దిసేపటికే అటాక్ జరిగి విద్యుత్ సరఫరా వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది. దాంతో టోటల్గా సెంట్రిఫ్యూజెస్ మీద ఎఫెక్ట్ పడి మొత్తం నతాంజ్ న్యూక్లియర్ ఫెసిలిటీ స్తబ్దించిపోయింది. ప్రాణ నష్టం ఏమి జరగలేదు, కానీ మళ్ళా ఆ ఫెసిలిటీ పునఃప్రారంభించాలంటే కొన్ని సంవత్సరాలు పట్టొచ్చని నిపుణులు చెప్తున్నారు. ఇజ్రాయెల్ మీడియా ఈ విషయాన్ని ఇజ్రాయెలే చేసిందని బయటపెట్టింది, కానీ ఇజ్రాయెల్ ప్రభుత్వం అధికారికంగా ఏ విధమైన డిక్లరేషన్ ఇవ్వలేదు. అయితే ఇంతకు ముందు కూడా ఇజ్రాయెల్ అమెరికాతో కలిసి స్టక్స్నెట్ అనే ఒక సైబర్ అటాక్ ద్వారా 2010లోనే ఇరాన్ న్యూక్లియర్ వ్యవస్థ పైన దాడి చేసింది. ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రాం ద్వారా ఇరాన్ చాలా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తుందని చెప్పి యురేనియం శుద్ధి చేసి ఈ నతాంజ్ కర్మాగారంలో కూడా శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేసి చాలా వరకు వెపన్స్ కోసమే ఉపయోగిస్తుందని చెప్పి ఇజ్రాయెల్, అమెరికా, ఇతర దేశాల భావన. అయితే ఈ దాడిలో తనకేమీ సంబంధం లేదని అమెరికా పేర్కొంది. జో బిడెన్ రాష్ట్రపతి అయిన తర్వాత అమెరికాకి ఇరాన్తో తిరిగి ఒప్పందంలోకి వద్దాం, న్యూక్లియర్ డీల్ని రివైవ్ చేద్దాం అనుకుంటున్న సందర్భంలో ఇజ్రాయెల్ ఈ దాడి చేయటం గమనార్హం. ఒక పక్క P5 దేశాలు, అమెరికా కాకుండా P5+1 దేశాలు అంటే బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ ఇలాంటి దేశాలన్నీ కూడా ఇరాన్తో వియన్నాలో చర్చలు జరుపుతుంటే ఇజ్రాయెల్ ఈ దాడి ఎందుకు చేసింది అనే క్వశ్చన్ అందరిలోనూ వస్తుంది. అయితే దీని వెనకాల ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ ఉందని కూడా తెలుస్తోంది. అయితే ఇరాన్ వాళ్ళు మాత్రం ఇది న్యూక్లియర్ టెర్రరిజం అని, ఈ దాడిని సహించేది లేదని, దీనిపైన ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటామని, ఇంకా ఎక్కువగా యురేనియం ఎన్రిచ్మెంట్లో పాల్గొంటామని, ప్రతీకారం తీర్చుకుంటామని చెప్తున్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఈ పగ ఒకళ్ళ నౌకలు ఒకళ్ళు అటాక్ చేసుకోవడం, ఒకళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఇంకొకరు అటాక్ చేసుకోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు కసి పెంచేసుకుని అటాక్ చేసుకుని బాంబులు వేసుకోవడం, ఇవన్నీ ఇజ్రాయెల్కి, ఇరాన్కి కొత్త ఏమీ కాదు. అయితే దీనిలో అమెరికా పాత్ర ఉందా? ఉంటే అది ఎంతవరకు? ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఇలాంటి టెన్షన్స్, సైబర్ అటాక్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇప్పుడు P5+1 డీల్ అంటే JCPOA జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా రివైవ్ అవుతుంది? అవినా ఇజ్రాయెల్ కానిస్తుందా? ఎందుకంటే ప్రపంచ రాజకీయాల్లో మనందరికీ తెలుసు, అమెరికా, ఇజ్రాయెల్ ఎప్పుడూ చేతిలో చేసుకునే ఉంటారు. అమెరికా లేని ఇజ్రాయెల్ లేదు, ఇజ్రాయెల్ లేని అమెరికా లేదు. ఒకళ్ళ శరీరం అయితే ఇంకొకళ్ళ ఆత్మ. అలాంటి పరిస్థితిలో ఈసారి ఇరాన్తో డీల్ ఇజ్రాయెల్ కుదరనిస్తుందా అనేది పెద్ద క్వశ్చన్ అన్నమాట. ఈ ప్రశ్నలన్నిటికీ కొంతకాలం మనం వేచి చూడాలి. అయితే 2010లో జరిగిన స్టక్స్నెట్ అటాక్ దాదాపు 1000 సెంట్రిఫ్యూజెస్ని నాశనం చేసింది ఇరాన్లో. ఈ అటాక్లో ఎంత నాశనమైందో తెలియట్లేదు, కానీ పూర్తిగా ప్రాణ నష్టం అయితే జరగలేదని చెప్తున్నారు ఇరాన్ అధికారులు. కానీ వెస్ట్ ఏషియాలో ఇలాంటి అనిశ్చితి, ముఖ్యంగా ఇజ్రాయెల్ కానీ మొత్తం ఇలాంటి దేశాల్లో అనిశ్చితి ఉండటం వల్ల, దేశాల మధ్య అనిశ్చితి ఉండటం వల్ల ప్రపంచ రాజకీయాల్లో, ముఖ్యంగా ఆసియా ఖండంలో రాజకీయాల్లో రకరకాల మార్పులు పొద్దాకా చోటు చూసుకుంటూనే ఉంటాయి.